సదానంద యోగి ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే, ఆయన అరేబియాలో పుట్టి ఒక అరేబియాలో చిన్న గ్రామంలో 6 ఏళ్ల కుర్రాలుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యోగి వచ్చేసి, నువ్వు నాతో పాటు వస్తావా అన్నట్ట. తల ఊపేట. ఆయన కాలికి ఒక పాద లేపనం రాసేట. అంతే, ఇద్దరూ కలిసి భూటాన్ అడవుల్లో ఉన్నట్ట. ఆయన ఎప్పుడు మెడిటేషన్ ఉండేవాట. 10 సంవత్సరాలు ఆయన సేవలు చేశాడు. మాట్లాడలేదు ఆ గురువు గారు. ఈయన 6 ఏళ్ల వయసు నుంచి 16 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన మాట్లాడలేదు. ఆయన ధ్యానం చేస్తుంటాడు. ఈయన ఈ కుర్రవాడు ఆయనకి సపరిచయాలు చేస్తుంటాడు. 16వ ఏట ఈ కుర్రాన్ని తను ఒళ్ళో పెట్టుకుని, 16 ఏళ్ల కుర్రాన్ని గురువు గారు ఒళ్ళో పెట్టుకుని అన్నీ చెప్పి, నేను శరీరం వదిలిపెడుతున్నాను అన్నట్ట. ఇదేమిటయ్యా బాబు, ఇన్ని రోజులు సేవ చేస్తే ఒక్క మాట ఇప్పలేదు, మాట ఇప్పిన 3 రోజులు నేను పోతాను అంటున్నాను చెప్పేసి బోర్ని ఏడ్చి వాళ్ళ ఏడ్చి ఏం చేస్తాడు? ఆ గురువుగారు సమాధి దగ్గర అక్కడే ఏడుస్తూ కూర్చుండేవాట. ఇంతలో కొన్ని రోజుల తర్వాత ఆయనకి మళ్ళీ ఆ గురువు గారు వాయిస్ వినపడి, నువ్వు ఇంకా ఉత్తరం వెళ్ళిపో, హిమాలయాల వైపు వెళ్ళిపో అని ఆజ్ఞ వచ్చింది. నేను వెళ్ళను కాక వెళ్ళానంటే నువ్వు వెళ్ళాలి కాక వెళ్ళాలని చెప్పేసి వచ్చింది. ఆయన మళ్ళీ ఆ సమాధి వదిలిపెట్టి భూటాన్ అడవుల్లో ఆ సమాధి వదిలిపెట్టేసి పైకి వెళ్ళి హిమాలయాలో వెళ్తే అక్కడ చక్కటి గుహలు, చక్కటి వనములు, చక్కటి ఫల వృక్షములు, అక్కడ ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమంది ఈయన దగ్గర పిలిచి ఆ గుహలో నువ్వు ఉండు అన్నట్ట. ఆ గుహలో ఆయన 80 సంవత్సరాలు ధ్యానం చేశాట. శ్రీ సదానంద యోగి చెప్పిన 80 సంవత్సరాలు అక్కడ ఉండి, అంటే 8 సంవత్సరాలు డీప్ హిమాలయాస్లో గుహలో ఫలవృక్షాలతో సిద్ధ యోగుల మధ్య 80 సంవత్సరాలు ధ్యానం చేయడం అంటే ఊహించుకోవచ్చు. ఆ 80 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పారట, ఇక నీకు ఇక్కడ పని అయిపోయింది, నువ్వు పోయి టీచింగ్ చెయ్యి భారతదేశానికి పోయి అంటే, నేను పోను అన్నట్ట. నాకు ఇక్కడ హాయిగా ఉన్నారు. లేదు, నువ్వు పోవాల్సింది అంటే మళ్ళీ వాళ్ళు పెట్టేసి మరి ఎంతోమంది మహారాజులు వాళ్ళ ఇళ్ళందరికీ వెళ్ళి రాజస్థాను, కాశ్మీరు అని తిరుగుతూ మరి పాపి కొండల ద్వారా, మరి నెల్లూరు ద్వారా, ఈ కర్నూలు, మరి ఈ రేగడగూడు ప్రాంతం ద్వారా కర్నూలుకి వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. కర్నూలులో 6 సంవత్సరాలు. ఏమా కథ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి ఆది దేవుడు శ్రీ సదానంద యోగి. ఆయనతో సుమారు 2.5 సంవత్సరాలు ఆయన సేవా భాగ్యం చేసుకున్నాను నేను. శ్రీ సదానంద యోగి తర్వాత అంతటి మహాపురుషుడు శ్రీ కాశిరెడ్డి నాయన. ఆయన ఈ ధ్యాన కేంద్రానికి ఎన్నోసార్లు వచ్చాడు. పిరమిడ్లో వచ్చాడు శ్రీ కాశిరెడ్డి నాయన. ఒకటే సమయంలో 5 చోట్ల ఉండగలవాడు కాశిరెడ్డి నాయన. తన పేగులు తానే తీసుకుని శుద్ధం చేసుకునేవాడు. షిరిడి సాయిబాబా లాగా కాశిరెడ్డి నాయన.